హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి శాకాంబరి అమ్మవారి పూజ తొలి ఏకాదశి రోజు ఎలా జరుపుకుంటారు అనేది ఈ వ్లాగ్లో నేను చూపించాను. సో ఆకుకూరలతో, పండ్లు, పలహారాలతో, కూరగాయలతో, డిఫరెంట్ రకాల కూరగాయలతో ఈ పూజ అనేది అమ్మవారిని అలంకరిస్తారు. ఇది 2 రోజుల వ్లాగ్ అన్నమాట. ముందు రోజు కూరగాయలన్నీ తీసుకొచ్చి మాలలు కుచ్చడము, నెక్స్ట్ డే ఏకాదశి రోజు పూజ చేయడం ఎలా జరిగింది అనేది నేను ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఇలానే శాకాంబరి పూజ చేసుకుంటారా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు? నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గో టు వీడియో. సో ఈ అమ్మవారిది అలంకరణ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. గుడికి మొత్తం కూరగాయలు అనేది మేమైతే అలంకరణ చేసాము. ముందు రోజు అందరూ కొన్ని కూరగాయలు, కొందరు హాఫ్ కేజీ, కేజీ, చాలా రకాలు వాళ్ళ ఇష్టం వచ్చినంత వాళ్ళు తెచ్చి ఇచ్చారు. అందరం కలిసికట్టుగా కూరగాయలు మాలలు కుచ్చాము. వంకాయలు సపరేట్ దండ, దొండకాయలు సపరేట్ దండ, బెండకాయలు, క్యారెట్ అండ్ కాకరకాయ ఒక దండ, క్యారెట్ అండ్ బీరకాయ ఒక దండ, దొండకాయలు, బత్తాయిలు, యాపిల్స్, ఇలా ఎన్నో రకాల నిమ్మకాయలు, చాలా ఇక్కడ మీరు చూడవచ్చు. టమాటో, క్యాప్సికమ్ కలిపి చేసాము. ఇలా దండలు మేము ముందు రోజు అంటే ఏకాదశి ముందు రోజు అలంకరణ కోసం ఇవి చేసామన్నమాట. అసలు ఈ శాకాంబరి అమ్మవారి పూజ అంటే ఏంటి, అసలు పురాణాల్లో కథ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఇలా అందరం కలిసి చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను చాలా మెంబర్స్కి శాకాంబరి పూజ నాకైతే ఇంతకుముందు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైము. సో అందుకే మీలో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. అసలు శాకాంబరి అమ్మవారి అవతారం ఏంటి, అసలు ఏంటి కథ తెలుసుకుందాం. సో నీటి చుక్క లేకుండా 100 కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవిస్తుందని అమ్మవారు చెప్పిందంట ఒకప్పుడు. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులంతా తనను స్తుతించడంతో వారి కోరిక మేరకు తను అవతారం ఇస్తుందంట శాకాంబరి అమ్మవారు. తన శతనామాలతో చూస్తూ లోకాలను కాపాడుతానని చెప్పిందంట అప్పుడు అమ్మవారు. సో ప్రజలందరూ శతాక్షి దేవిగా వెల్లడించారనమాట అప్పుడు. ఆ తర్వాత తన దేహం నుంచి శాకములను పుట్టించి, శాకములను అంటే తినే కూరగాయలు, పండ్లు అవన్నమాట, పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు కూడా జనాల ఆకలి తీర్చిందంట. సో ప్రాణాలను రక్షిస్తానని తెలిపింది అప్పుడు అమ్మవారు. సో అలా వర్షాలతో జనాలను రక్షిస్తూ కాపాడి తన శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందిందంట అప్పుడు అమ్మవారు. సో పురాణాల్లో ఇదంతా ఉందన్నమాట. నేను కథ చదివాను, అదే చెప్తున్నాను. అప్పుడు ఆ సమయంలోనే అమ్మవారు దుర్గముడైన రాక్షసుడిని సంహరించిన తర్వాత జగన్మాత దుర్గాదేవి కీర్తించబడింది అన్నమాట. సో శాకాంబరి దేవి ఎలా ఉంటుందంటే నీలి వర్ణాలలో పిడికిలి నిండా వరి మొలకలు పెట్టుకొని మిగిలిన చేతుల్లో పుష్పాలు, ఫలాలు, చిగురాకులు, దుంపలు మొదలైన కూరగాయలు ఉంటాయన్నమాట. సో అవన్నీ పట్టుకొని అందమైన కమల ఫేస్ పైన చిరునవ్వుతో కూర్చొని ఉంటుందంట అమ్మవారి అవతారం. ఇదన్నమాట కథ. సో అంటే కరువు కాటకాల్లో ఉన్నప్పుడు అమ్మవారు రక్షిస్తుందన్నమాట. అంటే మనకు తినడానికి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవే కదా కావాల్సింది. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అమ్మవారు కాపాడుతుంది అని ఒక నమ్మకం పురాణాల్లో ఉందన్నమాట. సో దానికోసమే ఏకాదశి రోజు శాకాంబరి పూజ ఇలా కూరగాయలతో పూజ చేస్తారన్నమాట. ఈ పూజ ఎలా జరుగుతుంది, ఇది డెకరేషన్ వరకు, ఇది పూజ ఎలా జరుగుతుంది అనేది రేపు మార్నింగ్ అనమాట. ఇదే వ్లాగ్లో కంటిన్యూషన్ ఉంది, స్కిప్ చేయకుండా చూడండి.
చేస్తారా షాప్లో ఆర్తి కర్పూరం ఉందా? ఆర్తి కర్పూరం ఉందా దాంట్లో? సో, ఈ వీడియో తీయడము స్లీపింగ్ లైన్‌లో తీయలేదు. స్టాండింగ్ లైన్‌లో ఇలా తీసాము. అందుకని కెమెరా, వీడియో మొత్తం ఇలా వస్తుంది. ఎక్స్‌క్యూజ్ చేయండి. సో, ఇదండి శాకంబరి అమ్మవారి పూజా విధానము. మొత్తం వెజిటబుల్స్‌తో అలంకరణ చేసి, అభిషేకం చేసి, అర్చన చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అమ్మవారి పూజ మీరు కూడా చేసుకుంటారా? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. శాకంబరి అమ్మవారి పూజ. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ.